ఎదుర్కొని మరి తక్కువ కులం వాళ్ళు చదువుకోకూడదు, తక్కువ కులం వాళ్ళు స్కూల్లోకి రాకూడదు, అంటరాని తనము అని చెప్పి ఎన్నో అవమానాలు పొంది మరి నాలాగా భవిష్యత్తులో ఎవరు కూడా కులానికి చెందిన వాళ్ళు బాధపడద్దు, అసలు అంటరానితనం అనేది నశించాలి అని చెప్పి ఆయన పట్టుదలతోటి మరి ఏమాత్రం కూడా బాధపడకుండా మరి నిరుత్సాహపడకుండా వెనక్కి తిరగకుండా ముందుకు నడిచి మరి దేశ విదేశాల్లో వివిధ పట్టాలను పొంది ఆఖరికి లా కూడా చదివి మళ్ళీ ఆయన మన స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు మనకు ఎన్నికల అయిన సమయంలో ఆయన కూడా పోటీ చేయడము, మొట్టమొదటి లా మినిస్టర్గా మన భారతదేశ చరిత్రలో మరి ఆయన ఉండడం అనేది మనందరి అదృష్టము. అప్పుడు ఆయనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి రచించాలనేటువంటి బాధ్యత అప్పచెప్పి కమిటీ చైర్మన్గా మరి వారిని నియమించినప్పుడు వారు దేశ విదేశాల నుంచి కూడా అన్ని రకాల రాజ్యాంగాలను కూడా రప్పించుకొని అన్నింటినీ కూడా చదివి వాటిని క్రోడీకరించి మన భారత రాజ్యాంగాన్ని మరి తయారు చేయడం జరిగింది. ఆయన రాజ్యాంగంలోనే దళితులకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అప్పుడే ఆయన మరి చెప్పడం అనేది ఆయన దూరాలోచనకి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మరి అటువంటి నాయకుడు మరి మన దేశంలో పుట్టిండు అంటే మనం గర్వకారణం. మరి ఈరోజు రాజ్యాంగం అనేది దాన్ని బట్టే ఈరోజు చట్టాలు కానీ అన్నీ కానీ మనం రూపొందిస్తూ ఉన్నాం. మన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మన దేశం నడుస్తుంది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి రాజ్యాంగకర్త ఈరోజు మరి వారి యొక్క నివాళులు అర్పించడం, వారు అటువంటి లోటు అనేది మనం అందరం కూడా తీర్చలేనిది, కానీ వారి ఆశయాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. వారి రాజ్యాంగం మాత్రం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ నిలబడుతూనే ఉంటుంది. కాబట్టి